వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ వివాదాలు బాట పడుతుందా అన్న కోణంలో చూస్తే కొంతవరకు ఎస్ అని చెప్పలేము, నో అని చెప్పలేము. బికాస్ సినిమా అనేసరికి ఫస్ట్ వచ్చే బెనిఫిట్ అండ్ ప్రీమియర్ షోలు మాత్రం ప్రత్యేకమైన అభిమానుల కోసం. ప్రస్తుతం రచ్చ నడుస్తున్నది కూడా ప్రీమియర్ అండ్ ఆ బెనిఫిట్ షోల టికెట్ల విషయంలో, అలాగే థియేటర్స్ విషయంలో. సో దానికి సంబంధించిన విషయాల కోసం మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. మనతో సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు హీరోలకి పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ గా మనం సక్సెస్ అయిన తర్వాత రచ్చ గెలిచే దిశగా వెళ్తూ ఉంటాం. అంటే ప్రీమియర్ షోలు కానీ, బెనిఫిట్ షోస్ కానీ, లేకపోతే అభిమానుల్ని థియేటర్స్ తీసుకొచ్చే ఆ అంశాలు కానీ. ప్రస్తుతం గేమ్ చేంజర్ విషయంలో రేట్లు పెంచేదానికి తెలంగాణ రాష్ట్రంలో ససేమిరా అంటున్న రేవంత్ రెడ్డి గారు, అది కూడా దిల్ రాజు గారికి ప్రభుత్వంలో పదవి ఇచ్చిన తర్వాత ఆ దిశగా ఏమన్నా పాజిటివ్ గా స్పందిస్తారా, లేకపోతే ఎలా చూడాలి? పాజిటివ్ గా స్పందిస్తారనే అనుకుంటున్నాను. ఎందుకంటే దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పదవే కాబట్టి వాళ్ళకి ఫేవర్ గానే, వాళ్ళ కన్సర్న్లోనే ఉంటారనే ఉద్దేశం, అంటే వాళ్ళ ప్రభుత్వం కోసమే పాటుపడేలాగా ఉంటారనే ఉద్దేశంతోనే ఆయనకి ఇచ్చి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ దిల్ రాజు గారు ఇండస్ట్రీలో కాదు, రాజకీయ పెద్దలకు కూడా చాలా వరకు ఫేవర్ గా ఉండే వ్యక్తి. అయితే ఎప్పుడైతే మొన్న 4వ తేదీ సంధ్యా థియేటర్ అంశం జరిగిన తర్వాత అక్కడికి కొద్ది రోజులు పోయాక అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తానికి వివరణ ఇచ్చారు. ఇట్లా ఉంది, నేనే కదా అధ్యక్ష, నా ప్రభుత్వం కోసం ప్రభుత్వంలో వచ్చిన టికెట్లు పెంచితే ఒక ప్రొడ్యూసర్ కే కాదు కదా, ప్రపోర్షనేట్లీ గవర్నమెంట్ కూడా ట్యాక్స్లు కూడా వస్తాయి కదా. సో మేమే చేసి ఇప్పుడు మేమే వద్దనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంకా నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఇటువంటి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోస్, టికెట్ల రేట్లు ఇటువంటి వాటికి అవకాశం ఇచ్చేదే లేదు అన్నట్టుగా ఆయన సభాముఖంగా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అయితే అసెంబ్లీలో చెప్పిన వాటికి ఆల్మోస్ట్ ఆల్ రికార్డెడ్ కాబట్టి ప్రజాస్వామ్య దేవాలయంలో ఏదైతే చెప్పారో దానికి కట్టుబడే అని అనుకుంటున్నాను. కానీ అది ఒక రవసగా జరిగింది కాబట్టి కొంచెం ఆవేశంగా ఇచ్చిన స్టేట్మెంట్ అవ్వచ్చు. దాన్ని మరలా మంత్రివర్గంలో కూర్చొని లేదంటే కొంచెం సవరణలు, మార్పులు చేసుకోవచ్చు. కాకపోతే మరలా తర్వాత ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అందరూ ఉన్నప్పుడు, మన మంత్రి కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా సినీ పెద్దలు, ఎప్పుడూ కనిపించని సినీ పెద్దలు కూడా ఈసారి చాలా మంది కనిపించారు, వెళ్ళారు, మాట్లాడి వచ్చారు. కాకపోతే అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని కట్టుబడి ఉంటాననే రేవంత్ రెడ్డి గారు మరలా పునరుద్ఘాటించారట. కానీ దిల్ రాజు గారి ప్రయత్నం సఫలీకృతం అవుతుందని అనుకుంటున్నాను. టికెట్ల రేట్లు కూడా పూర్తిగా మరి 1000, 2000, 3000 అని కాకపోయినా ఒక 1000-1500 వరకు. బెనిఫిట్ షో అంటే ముందు రోజు రాత్రి నుంచి రాత్రంతా ఓదరగొడుతులా కాకపోయినా ఆ రోజు తెల్లవారుజాము నుంచి ఒక 2-3 షోలు ఎక్స్ట్రా వేసుకునే కొంచెం సడలింపు. అంటే ఈ వేడి మీద, ఈ వేడి చర్చ జరిగిన తర్వాత ఈ వేడి మీద వెంటనే సవరణలు, సడలింపులు ఉంటాయని నేను కూడా అనుకోవట్లేదు. కానీ ఇందాక అనుకున్నట్టుగా ప్రపోర్షనేట్ గా గవర్నమెంట్ కూడా వస్తుంది. నిన్న గేమ్ చేంజర్ రాజమండ్రి ఫంక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్పారు కదా, టికెట్ల రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వాలకు కూడా ఉపయోగకరం ఉంటుంది. మోర్ ఓవర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. సినిమా నిర్మాణ ఖర్చులు కూడా బాగా పెరిగిపోయిన నేపథ్యంలో పెంచుకోవడం వల్ల వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. రెండవది ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వస్తుంది, జిఎస్టీ రూపంలోనో వేరే ఇతర రూపాల్లోనో. ఇంకొకటి ఏంటంటే అలా పెంచడం వల్ల రేపొద్దున ఆ ప్రొడ్యూసర్ లాభపడిన, కనీసం నష్టం కాకపోతే మరో 10 సినిమాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. నష్టపోయాడు అనుకోండి, వైబ్ తో పాటు మరో కనీసం ఒక 4-5 సినిమాలు కూడా తీస్తాడు కదా, మనకు ధైర్యం. ఇప్పుడు ఇందులో ₹1 ఇచ్చింది, మరొక 4-5 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు తర్వాత, ఒక భరోసా. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి కదా సినిమా మీద. సో ఆ కుటుంబాలన్నిటికీ ఆసరా కలుగుతున్నట్టే. ఇప్పుడు చాలా మంది పెద్ద హీరోలు కూడా, కృష్ణరాజు గారు మహానుభావుడు, ఈ లోపల ఉన్న కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, ఎప్పుడు మా అసోసియేషన్ మీటింగ్లు అయినా లేదా సినీ పెద్దల మీటింగ్లు అయినప్పుడు కూడా చాలా మంది చెప్పొచ్చేది ఏంటంటే, హీరోలు పెద్ద ఇండస్ట్రీలో మెయిన్ మన హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ కాబట్టి మీరు ఎక్కువ సినిమాలు చేయండి, సంవత్సరానికి 2-3 సినిమాలు చేయండి, కనీసం 2 ఏళ్ళకి 3 సినిమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, అందరికీ 3 పూట్ల తిండి దొరుకుతుంది, పని దొరుకుతుంది అన్నట్టుగా సీనియర్ హీరోలు, మన చిరంజీవి గారు, మోహన్ బాబు గారు లాంటి వ్యక్తులు కూడా చేయమనే అడుగుతున్నారు. బట్ అవకాశాలు, కథలు కుదరాలి. కొత్త హీరోలు అయితే చకచక చేసుకెళ్ళిపోతారు. ఇప్పుడు రవితేజ గారు లాంటి వాళ్ళు ఫటాఫట సినిమా ఉంటే సినిమా మీడియం బడ్జెట్ తో వస్తారు, అలాగే కలెక్షన్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు, ఫ్లాప్ అవ్వదు, నష్టము లేదు. అలాగని భారీగా ఈ
అయ్యేవి 1000 కోట్ల క్లబ్బులు ఇలాంటివి ఏం లేవు. ఆ కాసేపు వినోదం నడిచిపోతుంది. అలాగని చేయొచ్చు కదా. సో అట్లా చేయమని కోరుతున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి కూడా లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వానికి లాభసాటిగా ఉన్న నేపథ్యంలో మరలా అది ఆ ప్రభుత్వం తినేస్తుందా? ప్రజల కిందే కదా ఖర్చు పెట్టేది, ప్రజల కోసమే కదా ఖర్చు పెట్టేది. సో ఇది కొద్దిగా మళ్ళీ దిల్ రాజు గారు 2-3 ప్రయత్నాల్లో కొంచెం సడలీకరణ సడలింపులు ఉంటాయని అనుకుంటున్నాను. అలాగా అవుతుంది అంటే పూర్తి ఇప్పుడు స్థాయిలో టైట్ చేయరు. ఆంక్షలతో కూడిన బెయిల్ లాగా, Exactly. ఆంక్షలతో కూడిన ప్రీమియర్ షో, ప్రీమియర్ షోస్, ఆంక్షలతో కూడిన టికెట్ రేట్స్. ఇప్పుడు పుష్ప 2 తర్వాత ప్రతిదీ అలాగే దీనికి ఎలా ఎలా చూడాలంటే దీనికి సిపిఐ నారాయణ గారు ఒక మాట అన్నారు. బ్లాక్ లో అమ్మడం అనేది సరైన పద్ధతి కాదు, కానీ ఇప్పుడు ప్రభుత్వాలే బ్లాక్ లో అమ్ముతున్నట్టుగా ఒక్కొక్క టికెట్ ని 150-200 టికెట్ ని 2000 1500 మరి ప్రభుత్వం బ్లాక్ ను ప్రోత్సహిస్తుంది అని కూడా వ్యాఖ్యానించారు. చిన్న ఎగ్జాంపుల్ దాన్ని చెప్పనండి. దానికి మొన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో కూడా పరోక్షంగా మాట చెప్పారు. బ్లాక్ లో కొడుకు వెళ్లే కన్నా ప్రభుత్వం ఇలా పెంచింది అనుకోండి రేట్లు, టికెట్లు, వాటి గురించి ఆ ఆదాయం ప్రభుత్వం కూడా వస్తుందిగా, వాడు ఎక్కడ తప్పించుకోవడానికి లేదుగా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుందిగా. టికెట్లు ఎంత బాబు మీకు ఎంత రేట్ ఉంది ఇంత అనౌన్స్ చేసుకోండి, ప్రభుత్వమే అక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల టికెట్లు అన్ని తెలియడం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందిగా. అదే బ్లాక్ అవుట్ ఎవడో ఉన్న 100 మందిలో ఒకటి లాభపడే బదులు అందరికి సమానంగా అవుతుంది కదా. థియేటర్ వాడు బాగుపడతాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు, ఎగ్జిబిటర్ బాగుపడతాడు, ప్రొడ్యూసర్ బాగుపడతాడు, ఆన్లైన్ సైట్లు బాగుపడతాయి, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఎవరు చూసే విధానం అది ఉంటుంది. మీరేదో అడుగుతున్నారు. యాక్చువల్గా టికెట్ రేట్లు 130 రూపాయలు, 100 రూపాయలు, 130 రూపాయలు, 150 రూపాయలు, ఇది పెంచితే కొంచెం సినిమా వచ్చినప్పుడు కొంత డ్యూరేషనే, 1 వారం రోజులు 2 వారాలే ఫ్లో, తర్వాత అయిపోతుంది. కానీ నిరంతరం ఫ్లో ఉండి ఎప్పుడైనా సినిమాకి ఎవరినో ఒకరిని చనిపోయినా ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. 24 hours 364 days ఎప్పుడు ఫ్లోటింగ్ ఉండే మధ్య రేట్లు పెంచినప్పుడు ఎంతో మంది చనిపోయినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏమవుతుంది? ఇప్పుడు సినిమా అనేసరికి ఇలా పట్టుకున్నారు మధ్య రేట్లు. మరి మొన్న తెలంగాణ కంపారిజన్ వచ్చినప్పుడు మద్యం రేట్లు, మద్యం గురించి మాట్లాడితే ఇవాళ 100కి 80% మద్యం అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నేననే వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్, దే ఆర్ నాట్ డ్రింకర్స్, దే ఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. అంటే ఇప్పుడు దానికన్నా సినిమానే నీచం చూడొద్దు. అంటే డైరెక్ట్ గా ప్రాణాల మీద ఇంపాక్ట్ చూపించే దాని కాస్ట్ గురించి ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది, 10 days ఉంటది లేదా 15 days ఉంటది. సినిమా మీద ఎందుకు అంత కక్షనే అనుకోవాలి కదా. మరి కక్ష కాదు, ఇది అనుకోకుండా జరిగిన ఇష్యూ వల్ల ఎవరెవరో అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తిన అంశం మీద ఒక ముఖ్యమంత్రిగా ఆయన చాలా హుందాగా స్పందించాల్సిన రీతిలో స్పందించారు రేవంత్ రెడ్డి గారు. అది అలా జరిగిపోయింది తప్ప అది ఆయన కూడా చెప్పారు కదా, ఆయన స్వయంగా టాపిక్ ఎత్తి మాట్లాడలేదు కదా. తోటి ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి వివరణగా ఇవ్వడం వల్ల అది కొంచెం స్టాగ్నెట్ అయిపోయారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కాబట్టి మరలా సడలింపులు ఉంటాయని అనుకుంటున్నాను. మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో కాకపోయినా షరతులతో కూడిన బెయిల్ లాగా షరతులతో కూడిన రిలీజ్ జరగచ్చు. అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆన్ టికెట్స్. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, చూశారు కదా. సో ప్రస్తుతం టికెట్స్ రేట్ల విషయంలో జరుగుతున్న ఈ చర్చపై మీరేమనుకుంటారో కామెంట్స్ ద్వారా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారనుకుంటే సెలవు తీసుకుంటాం. బాయ్.